కాళేశ్వరం అయితే వెళ్తున్నాం. పుష్కరాలు, సరస్వతి పుష్కరాలు ఉన్నాయని. సరస్వతి పుష్కరాలు అనేవి హిందూ సాంప్రదాయంలో చాలా పవిత్రమైన ఉత్సవాలు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. గురుగ్రహణం ఒక ప్రత్యేక రాశిలో ప్రవేశించినప్పుడు సరస్వతి పుష్కరాలు ప్రారంభం అవుతాయి. ఫైనల్గా అయితే కాళేశ్వరానికి వచ్చాం. కార్ అయితే ఇక్కడ పార్క్ చేసాం. హాయ్ చెప్పులే. హాయ్ హాయ్ రా బాబా, హాయ్ చెప్పు. చెప్పు. హాయ్, మేము కాళేశ్వరంకి వచ్చాము. ఈడు ఏదో అనుకుంటాను దీన్ని చూసి. ఎక్కడ చూపెట్టు నాకు. అంబ పోదామా? ఓం పోదామా? చెప్పు మరి. అంబకి హాయ్ చెప్పు. మంచి అంబాలు ముట్టుకుంటావా? ముట్టుకో ముట్టుకో, హాయ్ చెప్పు. సరస్వతి పుష్కరాల సమయంలో భక్తులందరూ పవిత్ర స్నానం చేస్తారు. పితృల కోసం తర్పణాలు ఇస్తారు. పూజలు మరియు దాన ధర్మాలు చేస్తారు. దేవాలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ స్నానాలు చేసి శివయ్యని దర్శించుకుంటే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇదైతే వచ్చేసి సరస్వతి పుష్కరాలకు వెళ్ళే దారి 1 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా. అండ్ సమ్మర్ సీజన్ కాబట్టి చాలా ఎండలు ఉండబట్టి పైన వాటర్ పైప్స్ అయితే చిన్నవి పెట్టారు. వాటర్ స్ప్రే చేస్తుంది మనం వెళ్ళే దారిలో చిన్నగా వర్షం పడ్డట్టు. కాళేశ్వరాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉన్న శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి టెంపుల్లో 2 శివలింగాలు అయితే ఒక పీఠం పైనే ఉంటాయి. ఇది చాలా రేర్గా ఉంటాయి. సరస్వతి పుష్కరాలకు అనుకున్నంత జనం రాకపోవడంతో జూన్ 1కి అయితే సరస్వతి పుష్కరాలని కంప్లీట్ చేస్తున్నారని చెప్పారు. అండ్ సరస్వతి పుష్కరాల్లో మనం వాటర్ లోతుకు వెళ్లకుండా బ్యారికేడ్స్ అయితే వేశారు. అండ్ రెస్క్యూ టీం కూడా అక్కడే ఉంటుంది. రామనామ సుఖధామ భజలే రామ. 5 నిమిషాల్లో మన గంగా హారతి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అది అవ్వగానే ఇమీడియట్గా మనకి ఇక్కడ ఈ వేదిక మీద డాక్టర్ రాజేశ్వరి గంగా హారతిని అయితే చూడడానికి చాలా మంది అయితే చాలా దూరం నుంచి వస్తున్నారు. మెయిన్గా గంగా హారతి చూడడానికి చాలా మంది వస్తున్నారు. అండ్ గంగా హారతి కూడా ఆరెంజ్లోనే జరుగుతుంది. సరస్వతి పుష్కరాల కోసమని కాళేశ్వరంలో మంచి మంచి ఏర్పాట్లు చేశారు. గంగా హారతి కోసం స్టేజ్ అరేంజ్ చేశారు, సిట్టింగ్ అరేంజ్మెంట్ చేశారు, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఒక పక్క గంగా హారతి జరుగుతుండగానే ఎదురుగానే స్టేజ్ వేశారు. దాని మీదనే ప్రోగ్రామ్స్, భరతనాట్యం, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అండ్ గంగా హారతి ఇచ్చే సమయంలో కాళేశ్వరం గురించి, ఇంకా సరస్వతి పుష్కరాల గురించి, చరిత్ర గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ గంగా హారతి ఇచ్చేటప్పుడు ఏ హారతి ఎప్పుడు దేని గురించి ఇస్తున్నారని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాళేశ్వరం టెంపుల్ చరిత్ర చాలా పురాతనమైంది. కాకతీయ కాలం నుండి ప్రాముఖ్యత పొందింది. సరస్వతి పుష్కరాల్లో చిన్నపిల్లల కోసమని చాలా గేమ్స్ అండ్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అన్నీ ఫ్రీగానే కండక్ట్ చేస్తున్నారు. చిన్నపిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరైనా కాళేశ్వరం వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పక వెళ్ళవలసిన క్షేత్రం. భజలే రామ నామ సుఖధామ